అంతే చెప్పట్టు. అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దాని గురించి మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే డిబేట్లో అతని డిబేట్లో ఒక వ్యక్తి, జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు నిజంగా చాలా నీచంగా మాట్లాడినటువంటి కృష్ణారావు, దాన్ని సపోర్ట్ చేసింది కొమ్మినేని గారు. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నానండి, లంజా అడకలారా మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. నేను ఇవాళ రాష్ట్రం మొత్తంగా ఏమైతే మీరు అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారో ఇలా మహిళలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. అమరావతి దేవతల రాజధాని అని కూడా అనొద్దని చెప్పి వాడి నోటితో మాట్లాడుతూ ఉంటే వాడి నాలుక కోసేయాలని కూడా నేను చెప్తా ఉన్నా. మీరు అమరావతి దేవతల రాజధాని 100 సార్లు మాట్లాడతాం అన్నమాట. రారా నువ్వు కృష్ణరాజు గాడ, కొమ్మినేని గాడ, నువ్వు బయటికి రాండి, మీ ఇద్దరు చెప్పులు తీసుకొని కొడతాం, మీకు గుడ్డ లోడ తీసి రోడ్లో మరి తిప్పి మరీ కొడతాం. నిన్నటి దాకా ఇప్పుడు కూడా జగన్ కొంప ఎక్కడుంది? జగన్ కొంప తాడేపల్లి అమరావతి రాజధానిలో ఉంది. అంటే మీరు వేసెలకి నిలయంగా కొంపని నడిపారా? ఇప్పుడు దాకా లంజా అడగలరా? మీరు ఇప్పుడు దాకా జగన్ కొంపని వేసేల నిలయంగా మార్చారా? అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వేసేలేనా? దొంగ లంజా అడగలరు. మీరు మాట్లాడేది నిజంగా చాలా దారుణం. కొమ్మినేని గారిని, కృష్ణరాజు గారిని అసలు క్షమించడానికి లేదు. మీరు ఇవాళ సాక్షి పేపర్లో ఇంతకుముందు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, అన్ని అబద్ధాలే మాట్లాడతారు, ఒక్కటి కూడా సాక్షిలో నిజం రాదని చెప్పని అందరూ అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. అది జగమెరిగిన సత్యం. ఛానల్ అన్నింటిలో కూడా సాక్షి ఉందంటే అబద్ధాల సాక్షి, అబద్ధాల పుట్ట, నీచంగా రాయిస్తూ ఉంటారు దాంట్లో అని చెప్పని అనుకుంటున్నాం. కానీ ఇవాళ బుద్ధుడి జన్మస్థలమైనటువంటి, అలాగే అమరావతి దేవతల రాజధాని అయినటువంటి అక్కడ మీరు ఆ రాజధానిని పట్టుకొని 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అది పోరాటం చేసి 5 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళలు, పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళామ తల్లులు, మహిళ స్వాతంత్ర పోరాటానికి ఏ విధంగా అయితే గాంధీ గారితో కలిసి మహిళలు ఆ రోజు పోరాటంలో పాల్గొన్నారు, పవిత్రమైన తల్లులు అక్కడ కనకదుర్గమ్మ సాక్షిగా, అమరావతి నది సాక్షిగా 5 సంవత్సరాలు పోరాటం చేసి అమరావతిని సాధించుకుంటే లంజోడకలారా ఇవాళ మీరు అమరావతిని వేశ్యా గృహాల కింద, వేశ్యా తల్లుల కింద వాళ్ళందరినీ లెక్కగడితే మీ తల్లులు ఎవరు? మీ చెల్లెళ్ళు ఎవరు? మీ భార్యలు ఎవరు? మీ బిడ్డలు ఎవరు? నేను అడుగుతాను, సమాధానం చెప్పాలి దీనికి. ఇది మాత్రం క్షమించడానికి లేదు. కొమ్మినేని గాడిని, అలాగే కృష్ణరావు ఎందుకు వస్తున్నాయంటే ఈ మాటలు, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాకు ఓర్పు, సహనం, నీతి, నిజాయితీ ఇవన్నీ నేర్పాడో వాటన్నిటికి కట్టుబడి ఇప్పుడు దాకా మీరు ఎంత ఎరాస్ చేసినా, మహిళల్ని పొట్టలో పెట్టి బూట్లు కాళ్ళతో తన్నిచ్చినా నోరు తెరవకుండా భరించాం. కానీ ఈరోజు ఆవేశం అంతా కట్టలు తెంచుకుంటా ఉంది. మీరు వేసలని మాట్లాడతారా? లంజావడకలారా? మీరు అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? మిమ్మల్ని క్షమించడానికి లేదు. ఈడ్చి తంతాం రోడ్లు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక గతంలో కూడా గమనించామమ్మా మనం, ఇదే వ్యక్తి డిబేట్లో ఒక మహిళ గురించి, అంటే ఆ పేరు కూడా చెప్తాను, లక్ష్మీపార్వతి గారి గురించి ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతన్ని చండాలంగా దూషించిన పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కాల్ కట్ చేసి. మరి ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేస్తా, నేను కూడా చూశాను అంటూ ఆయన దాన్ని వత్తాసు పలకటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది రాష్ట్ర రాజధాని, ప్రజల మనోభావాలు అనేది వీళ్ళకి పట్టట్లేదంటారా? లేదంటే రాష్ట్ర రాజధాని మీద విషం చెమ్మటమే ఇలా ప్రధాన అజెండాగా చూసుకున్నారనుకోవాలంటారా? జర్నలిజం చేస్తా, నిజంగా జర్నలిజం చేస్తా, జర్నలిజానికి మచ్చకొచ్చినటువంటి వ్యక్తి కొమ్మినేని గారు. ఆడు మాట్లాడతాడు, నేను ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడ ఇక్కడో చూశానని చెప్పి నేను నాలుగు పోస్తావురా, తీసుకురా నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియాని, ఇంకేదన్నా తీసుకురా. ఎక్కడ రాశారు? ఎవరు రాశారు? అమరావతి మహిళలు వేసిలని ఎవరు రాశాడరా నీకు? నువ్వు నిజంగా జర్నలిజాన్ని అమ్ముకున్నావు. వీడికి అసలు అమరావతి రాజధానితోనూ 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానంతోనూ వీడికి సంబంధం లేదు. వీడికి కావాల్సింది వీడి వృత్తిని అమ్ముకొని బ్రతకటం. వాడి వృత్తిని అమ్ముకొని బ్రతుకుతున్నాడు కాబట్టి అందరూ కూడా వాడికి పచ్చకాంధ్రుడికి లోకం అంతా పచ్చగా కనపడుతుందని వాళ్ళకి లోకం అంతా వాడికి పచ్చగా కనపడుతుంది. కొమ్మినేని సాంబశివరావు గాడిని మీరు సాక్షి ఛానల్లో పెట్టి మీరు డిబేట్లు చేయిస్తూ ఉన్నారు అంటే, రాజు లాంటి వెధవని పెట్టుకొని మీరు డిబేట్లు చేయిస్తూ ఉన్నారంటే మీ సాక్షి ఛానల్ కూడా మూసేసుకునే రోజు వస్తుంది. మేము మాత్రం దీని మీద కేసులు పెడతాం.
పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కేసులు ఫైల్ చేసిన దాకా, ఈ సాక్షి ఛానల్ మూసేసేదాకా, కొమ్మినేని గాడిని కృష్ణరాజు గాడిని చెప్పు దెబ్బలు తన్నేదాకా ఈ మహిళల పోరాటం ఆగదు. అమరావతి ఉద్యమం ఎలా అయితే సాగిందో ఇది కూడా మీ మీద అలానే సాగుతుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక ఎందుకని అంటారు, మరి గతంలో కూడా చూసాము టెండర్లలో అవినీతి అని, అలాగే చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి అమరావతి మొదలు పెట్టారంటూ అదే సాక్షి పేపర్లో కానీ వీటిల్లో కానీ కథనాలు అయితే వండి వారించారు. మరి ఈరోజు డైరెక్ట్గా అసలు మాటల దాడితోనే దిగారు. అసలు ఎలా చూడాలంటారు? రాజధాని ప్రాంతం అక్కడ ఉండటం ఇష్టం లేదనుకోవాలంటారు వైసీపీ నాయకుడికి, వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి. మరి గతంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఎందుకని దాని మీద యాంటీగా మాట్లాడుతున్నారనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది రాజధానికి, దానికి మేము కూడా అంగీకారం తెలియజేస్తున్నాము అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మార్చి మడం తిప్పి మాట తప్పి అసెంబ్లీలో కూడా నేను 3 రాజధానులకు కట్టుబడి ఉన్నానని చెప్పి, అంతకుముందేమో రోజా, కొడాలి నాని, వంశీ అందరూ, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు అందరూ ఏం చెప్పారు? తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, జగన్ తాడేపల్లిలోనే ఉంటాడు, కాబట్టి జగన్కి అమరావతి మీద అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, సొంత ఇల్లు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన రాజధానికి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మారిస్తే చెప్పు తీసుకొని కొట్టాల్సింది ఎవరు? మీరంతా పక్క నుండి ఎందుకు భజన చేశారు? అసెంబ్లీలో మళ్ళీ నేను 3 కర్నూలు, వైజాగ్, అమరావతి, నేను 3 చోట్ల రాజధాని పెట్టి ఉండాలారా? 3 చోట్ల కాదు, ఒక్క చోట రాజధాని ఆడవలేకపోయారు మీరు, ఒక్క చోట కట్ట మట్టి పోయలేకపోయారు, ఒక్క చోట మీరు డెవలప్ చేయలేకపోయారు. 5 ఏళ్ళు మీరు పరిపాలన ఎక్కడ చేశారు? సెక్రటేరియట్ ఎక్కడ? అసెంబ్లీ ఎక్కడ? ఆ స్పీకర్ ఒకటి మాట్లాడాడు, ఇదేదో ఎడారి